వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను స్వీట్ కార్న్ అప్పటికప్పుడు మనం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇందుకు నేను స్వీట్ కార్న్ ఒక కంకి మొత్తం ఒలిచి పెట్టుకున్నా. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటాను. ఇలాగా మొత్తం అంతా చల్లుకోవాలి. ఇలాగా చల్లుకొని మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేయాలి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మాత్రమే. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. మనకి బాయిల్ అయిపోయినాయి. అలాగే ఇందులో ఉండేటువంటి వాటర్, మనం 2 స్పూన్స్ వేసినటువంటి వాటర్ని కూడా పూర్తిగా వంపేసుకున్న, వాటర్ లేకుండా ఇలాగ మనం తీసేసుకొని ఇందులోకి మనము చిన్నగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్న. ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి మనకి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా, కారానికి తగ్గట్టుగా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మిరియాల పొడి ఒక స్పూన్ అంతా వేస్తాను. అలాగే ఇందులోకి కారం కొద్దిగానే వేసుకుంటాను. మనకు కావాలనుకున్నంత మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ నిమ్మరసం, వేసుకున్నాం. అలాగే 1/2 స్పూన్ నెయ్యి, ఇప్పుడు చివరిగా ఉప్పు, తగినంత ఉప్పును వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. అంతా బాగా కలిపేసుకోవడమే. ఈజీగా 5 నిమిషాల్లో ఇలాగ చేసి చూడండి. స్వీట్ కార్న్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇలాగ చేసి పెట్టినామంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీగా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మనం ఉత్తవ తినేదానికంటే ఇలాగ మొత్తం మసాలా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఇందులోకి గరం మసాలా, చాట్ మసాలా ఇవి కానీ వేసుకోవచ్చండి. ఉంటే అవి కానీ కొద్దిగా వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఏంటంటే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.